వేరోజ్ లో కూడా పెయ్యంత పుల్లు పుల్లు అయ్యే పని చూపెట్టాలా. ఇప్పుడు ఇతను చేస్తున్న పని వేరోజ్లలో అతి కష్టమైన పని. దీన్నే వ్రాపింగ్ కొట్టడం అంటారు. ఈ వ్రాపింగ్ రెండు విధాలుగా కొట్టచ్చు. ఒకటి వచ్చేసి మనం మనుషులను కొట్టచ్చు, సెకండ్ వచ్చేసి మిషన్లు ఉంటాయి. ఈ వ్రాపింగ్ కొట్టడం ఏంటంటే కింద చెక్క అనిపిస్తుంది, దాన్ని పెలెట్ అంటారు. పెలెట్ పైన మనం కస్టమర్ కి సంబంధించిన సామాన్ పెట్టేసి వ్రాప్ కవర్ అనేది ఉంటుంది, ఇట్లా రోల్స్ లెక్కత్తాయి కదా, దాన్ని పట్టుకొని మనం దాని చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అట్లా ఎప్పటిదాకా అంటే పెలెట్ పైన ఉన్న సామాన్ మొత్తం టైట్ అయిపోవాలి వ్రాప్ కవర్ తోటి. చూసేంత కనిపించేంత ఈజీ పని అయితే కాదు ఇది. ఈ పని చేసే వాళ్ళకైతే చాలా ఓపిక అనేది అవసరం. మనోడు వచ్చేసి బంగ్లాదేశ్ ఒక 4 పెలెట్లు కంటిన్యూగా ర్యాప్ కొట్టిండు. ఈడ వచ్చి దెబ్బ గూలపడ్డాడు. ఏమైందిరా అంటే చిలక నవ్వు అవుతుండు. ఇక మనకు కూర్చున్నాక సేపట్లో నేను ఒక ర్యాపింగ్ కొడతా అని చెప్పేసి అందుకున్నా. ఇంత ముందు కూడా కొట్టాం కానీ ఇక మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ ర్యాపింగ్ కొట్టుడేమో కానీ ఒక్కొక్క రౌండ్ తిరుగుతా అంటే బాడీలో ఒక్కొక్క పార్ట్ మొత్తం అదురుతుంది. గడియారంలో ఉండే సెకండ్ల ముళ్ళు కూడా ఇంత స్పీడ్ గా తిరగదు కావచ్చు కదా. అంతేలే, ఆ టైంకి కనుక బాగుంటే మనం దీని చుట్టూ ఎందుకు తిరుగుతాం. అబ్బో ఏమనుకున్నా అని ఒక్కదానికే గుండెకు నాకు యుద్ధం అన్నట్టే ఉన్నది. దరిద్రం కొట్టుకుంటూనే ఉన్నది ఒక్కదానికే. వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.